కోనసీమ సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహిస్తున్న డ్రాగన్ పడవ పోటీలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఆత్రేయపురంలోని గోదావరి ప్రధాన డెల్టా కాలువలో సెమీఫైనల్స్ ఉత్కంఠ భరితంగా సాగాయి. ఫైనల్ పోటీలు కాసేపట్లో నిర్వహించనున్నారు. గెలిచిన వారికి మొదటి బహుమతిగా 2 లక్షల రూపాయలు, ద్వితీయ బహుమతిగా ₹1,00,000, తృతీయ బహుమతిగా ₹50,000 ఇవ్వనున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా రాజమండ్రి నుంచి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. లోని కోనసీమలో జరుగుతున్న డ్రాగన్ పడవ పోటీలు చూస్తే అందరినీ ఆకట్టుకోవడం జరుగుతున్నది. వేలాది మంది వచ్చి ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ బ్లూ డ్రెస్ కి సంబంధించి కేరళ టీము, అలాగే అవతల పక్కన ఉన్న రోజ్ గోల్డ్ డ్రెస్ కి సంబంధించి అది కర్నూలుకు సంబంధించిన టీము. ఇంకోటి ఏమో చూసినట్లయితే జంగారెడ్డిగూడెనికి మండలంలోని ఎర్రకాలకు సంబంధించిన టీము. ఈ 3 జట్లు కూడా ఏ విధంగా తలపడుతున్నాయో చూడొచ్చు. ఒక్కొక్క జట్టులోని కూడా 10 మంది చెప్పున ఉండి వీళ్ళు పడవ తెడ్డులతోటి ఐలేసా అంటూ కూడా ఈ గోదావరి నది, గోదావరి డెల్టా ప్రధాన కాలువలో ఈ పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ ప్రధాన పోటీల్లో చూసినట్లయితే ముగ్గురు కూడా పోటాపోటీగా హోరాహోరీగా జరుగుతున్న ఈ పోటీలు చూస్తున్నట్లయితే కనువిందు కలిగించే విధంగా ఉన్నాయి. ఒక పక్కన గోదావరి అందాలు, అలాగే పాటు ప్రకృతి సౌందర్యం, అలాగే ఇక్కడ చూసినట్లయితే గోదావరి అలలతో పాటు అలాగే కోనసీమ అందాలు కూడా ఈ అందరినీ కూడా ఆకట్టుకోవడం జరుగుతున్నది. అందరూ కూడా పెద్ద సంఖ్యలో చూపర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ పోటీలను సందర్శించడం జరుగుతున్నది. పెద్ద ఎత్తున సాగుతున్న ఈ పడవల పోటీల్లో ముందుకు ఏ రకంగా దూసుకుపోతున్నారనేది చూడొచ్చు. ఈ క్రీడాకారులందరూ కూడా మొత్తం 30 మంది, ఒక్కొక్క జట్టులోని కూడా 10 మంది చెప్పిన మొత్తం 30 మంది ఈ పోటీలో ఇక్కడ జరుగుతున్నది. ఒక్కొక్క టీం సంబంధించి 10 మంది ఉండటం జరుగుతున్నది. అయితే ఈ పోటీల్లో ప్రధానంగా ఎవరైతే ఈ పోటీల్లో గెలుపొందారో ఆ పోటీల్లోని ఈ గెలుపొందిన వాళ్ళకి ₹2,00,000 మొదటి బహుమతిగా అందించనున్నారు. అలాగే రెండో బహుమతి కింద ₹1,00,000 ఇస్తారు. మూడో బహుమతి కింద ₹50,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పోటీలకు సంబంధించి ఇక్కడ చూస్తే ఇక్కడ పెద్ద ఎత్తున క్రీడాకారులందరూ కూడా ఈ పోటీలో పాల్గొంటూ చేయడం జరుగుతుంది. అయితే 6 టీములు సెమీఫైనల్స్ కి చేరుకోవడంతో 6 టీములకి సంబంధించి ఇక్కడ పోటీలు అయితే జరుగుతున్నాయి. మొదటి మూడు తర్వాత రెండో సెమీఫైనల్స్ కి సంబంధించి మరో 3 జట్లకి పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. అయితే ఇక్కడ చూస్తే మొత్తం 6 జట్లు ఈ పోటీల్లో తలపడటం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇందులోంచి మళ్ళీ ఇలా అందరికీ పోటీలు నిర్వహించిన తర్వాత ఇక్కడ 3 జట్లను ఎంపిక చేసి ఆ 3 జట్లలోని కూడా ఎవరైతే త్వరగా అక్కడికి చేరుకోవడం జరిగిందో ఆ టైం ప్రకారంగా చూసిన తర్వాత అందులో 3 జట్లను ఎంపిక చేసి ఆ 3 జట్ల నుంచి ఫైనల్స్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో ఎవరైతే మొదటి వస్తారో వాళ్ళకి మొదటి ప్రైజు, అలాగే రెండో వాళ్ళకి ద్వితీయ ప్రైజు, అలాగే తృతీయ స్థానంలో వచ్చిన వాళ్ళకి 3వ ప్రైజ్ కింద ఇవ్వడం జరుగుతుంది. గత ఏడాది చూసినట్లయితే ఇక్కడ జంగారెడ్డిగూడెం సంబంధించిన ఎర్రకాలువ జట్టు మొదటి ప్రైజు సాధించడం జరిగింది. అలాగే ఈసారి కూడా ఆ జట్టు మరింత ఉత్సాహంగా ఇక్కడ పాల్గొనడం జరుగుతున్నది. ఓ పక్కన కేరళ తోటి పోటీ పడుతూ వీళ్ళందరూ కూడా మన రాష్ట్రానికి చెందిన కర్నూలు జట్టు కానీ ఈ ఎర్రకాలువ జట్టు కానీ ఉత్కంఠంగా ఈ పోటీల్లోని పోటీ పడటం జరుగుతుంది. దీంతో ఇక్కడ చూసినట్లయితే ఈ పోటీలన్నీ కూడా చాలా కనువిందు కలిగించడం జరుగుతున్నది. చాలా వేగంగా ముందుకి ఐలేసా అంటూ కూడా పడవ తెడ్డులతోటి ముందుకు దూసుకుపోతూ వీళ్ళంతా కూడా ఉత్సాహాన్ని కలిగించడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా అంటే ఇక్కడ ఈ కోనసీమ నలుమూలన ప్రాంతాల నుంచి కూడా చాలా మంది దేశ విదేశాలతో పాటు అలాగే ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి కూడా సంక్రాంతికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలోనే జరుగుతున్న ఇక్కడ డ్రాగన్ పడవ పోటీలలోనే పాల్గొనడం జరిగింది. డ్రాగన్ సంబంధించి ఆకారంలో ఈ పడవలను అలంకరించి ఆ పడవల్లోనే ఈ పోటీలు అనేది నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు సినిమా షూటింగ్లకి లొల్ల లాకులు అనేది పెద్ద ప్రసిద్ధి చెందింది. అయితే ప్రతి సినిమా షూటింగ్లు కూడా చాలా వరకు ఇక్కడ లొల్ల లాకుల్లో ఇక్కడ నిర్వహించేవారు. అయితే ఈ లొల్ల లాకుల దగ్గర సినిమా షూటింగ్ జరిగితే హిట్ అయ్యేది. అది దీంతో చాలా జాతీయ స్థాయిలో అక్కడ లొల్ల లాకులకి మంచి గుర్తింపు ఉన్నది. ఇప్పుడు డ్రాగన్ పడవ పోటీలు నిర్వహించడంతో ఇది జాతీయ స్థాయిలో మళ్ళీ ఈ డ్రాగన్ పడవ పోటీలతోటి మళ్ళీ లొల్ల లాకులకి మరొక ప్రత్యేక జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా లభించడం జరుగుతున్నది. జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ పోటీల్లో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, అస్సాము, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఈ పోటీల్లో పాల్గొనడం జరుగుతున్నది. 5 రాష్ట్రాలకు సంబంధించిన 22 జట్లు ఈ పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఈ పోటీల్లో చూసినట్లయితే ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ పోటీల్లో అంతా కూడా ఈ క్రీడాకారులందరూ కూడా చాలా ఉత్సాహంగా
ఇక్కడ ఈ పోటీలు జరుగుతున్నది. ఎక్కడో కేరళలోనే ఈ పోటీలని నిర్వహించేవారు. అటువంటిది గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గోదావరి డెల్టా ప్రధాన కాలంలో ఈ పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది. దీంతో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సంబంధించి డ్రాగన్ పడవ పోటీలకు సంబంధించి అందరినీ కూడా విశేషంగా ఆకట్టుకోవడం జరుగుతున్నది. ఈ పోటీలను చూడటానికే చాలా మంది వివిధ ప్రాంతాలకి సంక్రాంతికి పండుగ నేపథ్యంలో ఇక్కడ కోనసీమ జిల్లా ప్రాంతానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కంపల్సరీ ఈ డ్రాగన్ పోటీలను తిలకించడం జరుగుతున్నది. కన్నులారా ఈ పోటీలను తిలకించి వాళ్ళందరికీ కూడా కనువిందు కలిగించడం జరుగుతుంది. ఈ డ్రాగన్ పడవ పోటీలు అందరినీ కూడా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు. ఈ పోటీలు మరొక ఈ రోజుతోటే ఈ పోటీలు ముగినున్నాయి. ఫైనల్ పోటీలు మధ్యాహ్నం నుంచి జరగనున్నాయి.